దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రభు యొక్క వాక్యంతో మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 6:33 మనకు తెలుస్తుంది. కాబట్టి మొదట ఆయన నీతిని రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం వెతుకుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు చెప్పింది అంటే ఆయన నీతిని రాజ్యమును వెతకమన్నాడు. మనం ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాం, మంచిదే. ఇండ్లు, బండ్లు, బంగారం, కష్టపడాలి అన్నిటి కోసం. ఆయన అన్నిటికంటే మించింది అంటే ఆయన నీతిని రాజ్యమును అనగా ఆయన నీతి సూర్యుడు, ఆయనే వెతకాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఆ పరలోక రాజ్యం అనగా భోజనము పానం కాదు, కానీ మరి సమాధానంలో నెమ్మదిగా జీవించడం, ఆత్మ అందరి సంతోషంగా ఉండడం అంటున్నాడు. పరిశుద్ధాత్మ అందరి సంతోషం, భోజనము పానం కాదు, కానీ నీతి సమాధానము ఆత్మ అందరి సంతోషం అంటాం. కాబట్టి మనం నీతిగా జీవిద్దాము, మరి దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుందాము. ఎందుకంటే ఆయనే సమాధానకర్త. ఆయన లేకుండా మన జీవితంలో ఎన్ని ఉన్నా అన్ని సున్ననే. కాబట్టి ఈ యొక్క దినమున దేవుడు మనకిచ్చింది ఏంటంటే మొదటిగా దేని వెతుకుతున్నాము? భూ సంబంధమైన కాక పర సంబంధాన్ని వెతుకుదాము, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుదాము. మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా క్రీస్తు ద్వారా పొందుకొని ఆయన మహిమార్థమే ఈ భూమి మీద జీవిస్తుంది గాక. ఆమె చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, మీకు వేల కోట్ల కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నామైనా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క దినంలో నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలకి వేల కోట్ల కృతజ్ఞత వందనాలు నా తండ్రి. మొదటిగా మేము దేన్ని వెతుకుచున్నాం? నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికి నీ వారసులుగా ఉండే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి. విన్న మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మీరే ఈ లోకానికి వచ్చారు బహుమానంగా, అది మేము పొందుకొని ఆ నిత్యత్వానికి వారసులో ఉన్నట్లుగా మీ జీవపు వాక్కు వెలుగులు మమ్మల్ని మేము సరి చేసుకొని జీవించే కృపా భాగ్యాన్ని దయచేయండి. విన్న మా అందరి హృదయాల్లో మీరు ఉండమని యేసయ్య అతి శ్రేష్టమైన అధికారంగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you. God bless you. God bless you all.